ఐపీఎల్ మెగా వేలం మూసింది. జడ్డా వేదికగా ఆది సోమవారం జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకోసం 639.15 కోట్లయితే ఖర్చు పెట్టింది. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లైతే ఉన్నారు. అయితే గత సీజన్లో త్రుటిలో టైటిల్ను చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 7 విదేశీ ప్లేయర్లతో సహా 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టునైతే నిర్మించుకుంది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ వాళ్ళ స్థానంలో మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ను ఎంపిక చేసింది. ఇక గత సీజన్లో ఫైనల్స్ కు చేరడానికి ప్రధాన కారణమైన పవర్ఫుల్ లైనప్ బ్యాటింగ్ మంత్రాన్ని మరోసారి కొనసాగించడానికైతే సిద్ధమైంది. ఈ తరహాలోనే వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది. విధ్వంసక బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను సొంతం చేసుకుంది. గత సీజన్లో విఫలమైన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్ నైతే దక్కించుకుంది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ తో పాటు ఇషాన్ కిషన్, అభినవ్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అరవేర భయంకరంగా మారింది. వీళ్లతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మ కూడా తోడవడంతో ప్రత్యర్థి బౌలర్లు వెన్నులో వణుకు పుట్టించేలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే తయారైంది. గత సీజన్లోని లోపాలతో అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్లను సన్ రైజర్స్ ఈసారి దక్కించుకుంది. వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువగా దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను తీసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లు కామింద్ మెండిస్, బ్రెడన్ కార్స్, ఇషాన్ మలింగాలను తక్కువ ధరకు సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టంగా చేసింది.